హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ టైలరింగ్ వరల్డ్. మీలో వచ్చేసి మన వీడియోస్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వచ్చేసి మనము బ్లౌజ్ కట్ చేసిన తర్వాత కింద కట్ చెరుగు ఉంటుంది కదండి, దాన్ని డబుల్ హోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా స్టార్టింగ్లో కొద్దిగా రఫ్ అయితే చేయాలండి. తర్వాత చీర కట్టు చెరుగు పొడవు మొత్తం కూడా ఇట్లా డబుల్ హోల్డ్ చేస్తూ మీరైతే స్టిచ్ చేయాల్సి ఉంటుందండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా అంతా ఒకే విధంగా అయితే మడపాలి. ఈ విధంగా మడిపిన తర్వాత ఆ విధంగా మొత్తం అంతా మడిపి కుట్టేస్తారు కదండి. లాస్ట్లో చివరిలో కూడా కొంచెం రఫ్ చేసేయాలండి. తర్వాత వచ్చేసి మనకి ఫాల్స్ వేస్తాం కదండి, ఫాల్స్ వేసేటప్పుడు కూడా ఉల్టా ఏది సీదా ఏది అని చెప్పేసి మనము చూసుకోవాలి. ఫాల్స్ని మనము వచ్చేసి 1/2 మీటర్ అంతా చీర లోపల కట్టు చెరుగును వదిలేసిన తర్వాత 1/2 మీటర్ అంతా వదులుకుంటాం కదండి. వదులుకున్న తర్వాత అనేది ఫాల్స్ వేసి మనం స్టిచ్ చేయాలి. ఫాల్స్ కూడా ఉల్టా ఏది సీదా ఏది అని చెప్పేసి ఉల్టా ఉండేదాన్ని లోపలికి హోల్డ్ చేసి కుట్టాలండి. స్టార్టింగ్ ఫాల్స్ కుట్టేటప్పుడు కొంచెం లైట్గా రఫ్ చేసి ఆ తర్వాత మనకు చీర లాస్ట్లో చివర ఉంటుంది కదండి, ఆ చివర పట్టుకొని రెండు సమానంగా వచ్చే విధంగా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఆ విధంగానే కుట్టాలి. ఫాల్స్ చివరి భాగాన్ని అలాగే చీర యొక్క చివరి భాగాన్ని రెండు ఒకే లెవెల్లో పట్టుకొని అయితే మనము స్టిచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చీర మనము కుట్టేటప్పుడు వచ్చేసి కొంచెం చీర అటు ఇటు కదలకుండా రెండు చేతులతో కూడా మనము కొంచెం గట్టిగా పట్టుకోవాలి అండి. మళ్ళీ అంత టైట్గా కాకుండా కొంచెం చీర కదులుకోకుండా పట్టుకోండి. మనం చీర ఫాల్స్ కింద కుట్టేటప్పుడు చీరని మనం ఏ విధంగా అయితే మూవ్ చేస్తుంటామో అలాగే చీర పై భాగం ఉంటుంది కదండి, దాన్ని కూడా ముందరికి జరుపుకుంటూ రావాలండి. మొత్తం చీర మొత్తంగా కూడా ముందరికి జరుపుతూ రావాలి. ఇదే విధంగానే ఫస్ట్ ఫాల్స్ స్టార్ట్ చేసిన కాడ నుంచి అలాగే చివరి ఎండింగ్ వరకు కూడా ఇదే ప్రాసెస్ అనేది మనము పాటించాలి. తర్వాత వచ్చేసి ఫాల్స్ చివరి ఎండింగ్ వచ్చింది కదండి, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా అంతే 1/2 ఇంచ్ అంతా మడిచేసి గోరుతో చిన్నగా ఒక గీతలాగా అనుకునేసి తర్వాత అక్కడ కూడా కొంచెం రఫ్ చేయాలండి. ఫాల్స్ ఎండింగ్ ఉంది కదా, అక్కడ కూడా లైట్గా రఫ్ చేస్తూ కుట్టాలి. ఇప్పుడు వచ్చేసి మనకు చీర మొత్తం ఉంటుంది కదండి, కొంగు పార్ట్ మొత్తం కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మన సైడ్ ఉన్న శారీ మొత్తం కూడా మనకు ఆపోజిట్ సైడ్ వేసేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఫాల్స్ అనేది మనం నీట్గా, ఇప్పుడు నేను లెఫ్ట్ హ్యాండ్తో, మీరు లెఫ్ట్ హ్యాండ్ చూసుకున్న సరికి అయితే నేను లెఫ్ట్ హ్యాండ్తో ఈ విధంగా పట్టుకున్నాను చూడండి. ఆ విధంగా టైట్గా అనేది ఈ పక్కన పట్టుకోవాలి. అలాగే రైట్ హ్యాండ్ వచ్చేసి శారీ మనము ఫాల్స్ కుట్టేటప్పుడు ముందరికి మూవ్ చేస్తూ ఉండాలండి. ఇదే ప్రాసెస్ని మీరు కనుక ఫాలో అయ్యారంటే శారీ ఫాల్స్ కుట్టడం అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. లెఫ్ట్ హ్యాండ్ మాత్రం ఇదే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అయితేనే పట్టుకోవాలండి, ఎక్కడ కూడా వదిలేయకూడదు. ఇదే ప్రాసెస్తో మొత్తం అంతా ఫాల్స్ వేశారు కదండి, ఇక్కడ హోల్డ్ చేసి ఉంటాం కదా, అక్కడ కూడా కొంచెం మనం లైట్గా అనేది రఫ్ చేయాలి. ఈ విధంగా రఫ్ చేసిన తర్వాత మొత్తం అనేది ఇప్పుడు మీరే చూడండి, ఫాల్స్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. చూసారు కదా ఫ్రెండ్స్, మీరైతే తప్పకుండా ఈ విధంగా ఫాల్స్ అనేది ఈ టెక్నిక్తో వేశారంటే ఎక్కడ ముడతలు లేకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.